పురిటిలో ఉన్న బిడ్డను తీసుకొని ఎట్లా పరిగెత్తగలదు? టైం లేదు, వారందరూ చంపబడతారు. అందుకే ప్రభు చెప్తున్నాడు ఏమని? గర్భిణీలకు పాలించు వారికి శ్రమ. ఈ పసికలం వేసుకొని ఈ ప్రసవించిన బిడ్డ పరిగెత్తలేదు, నిండు నెలలతోనే గర్భిణి పరిగెత్తలేదు, వాళ్ళు పట్టి చంపుతారు. శ్రమ అన్నాడు. ఇంకేమన్నాడు? అప్పుడు మహాశ్రమ కలుగును. చలికాలంలో రాకుండా మంచిది అలాంటి దినం అన్నాడు. ఒకవైపు చలి పుడుతుంటే ఏడ పరిగెత్తుతారు వీళ్ళు? పరిగెత్తుతారా? ఇంట్లోకి వచ్చి దుప్పటి తీసుకోకూడదా? ఇంట్లోకి వచ్చి డ్రెస్ తీసుకోకూడదా? ఎక్కడున్నాడు అక్కడే పరిగెత్తాలి. ఆ రోజు చలికాలంగా ఉండకపోతే మంచిదన్నాడు. ఇంకేమన్నాడు? విశ్రాంతి దినమైనను సంభవించకుండా వలెనని ప్రార్థించండి. విశ్రాంతి దినం అంటే ఆరాధన దినము. మనకు హద్దులు లేదు. ఇశ్రాయేలీయులకు ఒక నియమం పెట్టాడు. ఏంటంటే విశ్రాంతి దినం రోజున ఇన్ని వందల అడుగులు మాత్రమే నువ్వు నడవాలి అనే ఒక క్రమం పెట్టాడు ధర్మశాస్త్రములో. మనమైతే దేశమంతా తిరుగుతాం. ఏమండి, ఏడు ఆరాధన చూసుకొని మళ్ళీ పరిగిపోతాం. పొద్దున పని చేసుకొని మళ్ళీ చారానంగా కూర్చుంటాం. అన్ని రోజులు 2-3 పూటలు తింటే ఈరోజు మొక్క కదా మిగిలింది తగిలింది మధ్యరాత్రులు కూడా 4-5 సార్లు వేసేస్తాం. కాబట్టి యూదులకు నియమం ఉంటుంది. విశ్రాంతి దినం రోజున మీరు ఇంతే తినాలి, మీరు ఇన్ని పదార్థాలే తినాలి, మీరు 1000 అడుగులు మాత్రమే వేయాలి. 1000 అడుగులు అంటే అలాంటి దూరమే, ఎక్స్ట్రా వెళ్ళకూడదు. దేవుడు నియమం పెట్టాడు. అందుకే చెప్తున్నాడు అలాంటి దినము చలికాలం అంతైనను విశ్రాంతి దినం అంతైనను సంభవింపకుండా వలెనని ప్రార్థించండి. ఎందుకంటే భయంకరంగా చంపబడతారు యూదులు. ఎందుకు చంపబడతారు? మెస్సయ్యను ఒప్పుకోవాలి, యేసయ్యను ఒప్పుకోవాలి. సృష్టికర్త వారి మధ్యకు వస్తే సిలువ వేసి చంపారు కనుక ఆ శాపం వీళ్ళ మీదకి వచ్చేసింది. వీళ్ళందరూ చంపబడతారు. పారిపోయేవాడు పారిపోతాడు, పారిపోలేనోడు పట్టి చంపబడతారు. 144,000 మంది కత్తివాత చంపబడతారని ప్రకటన గ్రంథంలో రాయబడింది. లెక్క కూడా. హల్లెలూయా. అందులో గర్భిణులు ఉండకూడదు, ఇంకా పాలించేవారు ఉండకూడదు. ఆ కాలం చలికాలంలో రాకూడదు. అలాంటి పరిస్థితి ఆరాధన దినమందు రాకూడదని ప్రభువు చెప్పాడు. అంటే ఎటు వెళ్ళి పారిపోవటానికి టైం ఉండదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే పారిపోవాలి. ఆ